ఈ దినం కృతజ్ఞత అనే అనుభవము చాలామంది జీవితాల్లో లేని అనుభవం ఇది. కృతజ్ఞతకు సంబంధించిన ఆ జీవితాలు ఈరోజు చాలామందికి లేవు. ఈ 103వ కీర్తన దగ్గర నుంచి చూసినప్పుడు, లేదంటే ఇందాక దైవజనుడు చెప్పినట్లు కృతజ్ఞతను గూర్చి మనం బైబిల్లో అనేక సార్లు చూస్తూ ఉంటాం. ఇక్కడ 107వ కీర్తన 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని తన ఆశను తెలియజేస్తా ఉన్నాడు భక్తుడు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలాసార్లు దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు ఏంటి అని మనల్ని మనం పరీక్షించుకున్నా, మనల్ని ఎవరైనా అడిగినా, లేదంటే మరొకరు ఎవరైనా నాకు దేవుడు చాలా మేలులు చేసినాడు, ఇదిగో నన్ను బ్యాంకు మేనేజర్ చేసినాడు, లేదంటే ఇది అని చెప్పినప్పుడు కింద స్థాయిలో ఉన్న ఇతరులు అనుకుంటారు నాకేం దేవుడు ఏం చేశాడు, నాకేం చేసినట్టు దేవుడు. మనము కంపేర్ చేసుకుంటూ ఉంటాం, పోల్చుకుంటూ దేవుడు నా జీవితంలో ఏమి మేలు చేసినాడు అని. ప్రియులారా, ఇట్లాంటి ప్రశ్న ప్రతి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో దేవుణ్ణి ప్రశ్నించే అనుభవము ఉంటుందని నేను, ఎందుకంటే నా జీవితంలో అనుభవం ఉంది, నా జీవితంలో అనుభవం ఉంది. ప్రియులారా, అనుకుందాం, నేను వాక్యం ప్రారంభించే ముందు మీకు మాట చెప్తున్నాను. అనుకుందాం, నీ జీవితంలో చేసిన బాగా గ్రేట్ కార్యం, గొప్ప కార్యము ఏమైనా ఉందా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. ఏం చెప్తారు? మహేష్ ఏం చెప్తావు? మహేష్ కదా, ఏం చెప్తావు? ఏం చెప్తారు మీరు? ఎవరు చెప్పారు? ఆయన మనల్ని రక్షించారు. ఇది నాకు రాకుండా చూడండి ప్లీజ్. ఆయన మనల్ని రక్షించారు అంతే. ఇంత గొప్ప రక్షణ ప్రియులారా ఎవరికి లేదు. ఈవెన్ మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తికి అది రావద్దు అసలు. కొంచెం ఇంచుమించు 140+ కోట్ల మంది ఉన్నటువంటి ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశానికి అధికారిగా లేదంటే ప్రధానిగా ఉన్నటువంటి ఆ మహోన్నతుడు, గొప్ప వ్యక్తి లెక్క ఆయన మహోన్నతుడు అనుకుంటే, గొప్ప వ్యక్తికి లేనిది నీకుంది. బా, వాట్ ఏ ప్రివిలేజ్. ప్రపంచంలో లేదంటే మన దేశంలో, మన ప్రాంతంలో, మన ఊరిలో, మన కాంగ్రిగేషన్లో ఉన్న వారిలో ఉన్నంత ధనము నీకు లేకపోవచ్చు, లేదంటే ఆ ఎబిలిటీస్ నీకు లేకపోవచ్చు, కానీ రక్షణ నీకుంది. కనుక గొప్ప రక్షణ, దీనిని అనుభవించిన వారికి అర్థమవుతుంది. ఆ రక్షణ వెనుకున్నటువంటి త్యాగాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు ఎప్పుడు కూడా దేవుని స్తుతించకుండా ఉండలేరు. హల్లెలూయా. స్తుతించకుండా ఉండలేము. ఇందాక ఒక పాట పాడుతూ మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఏ మేలు కావాలి మన జీవితంలో? ఏ మేలు కావాలి? 7.8 వచ్చింది, 8.8 కావాలి, లేదంటే 9.8 కావాలి, బై కావాలి. బై కథం. పది అయిపోయింది, ఇక 11లోకి పోవాలా, బై కావాలా, అది కథం. ప్రియులారా, ఇది అన్లిమిటెడ్ సాటిస్ఫాక్షన్. తృప్తి లేదు దీనికి. దానికి ఒక పరిమితి లేదు, ఒక పరిధి లేదు, ఒక లెక్క లేదు.
దేవుడిచ్చే గొప్ప రక్షణకు ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ పరలోక రాజ్యంలో అన్లిమిటెడ్ని ఇస్తుంది. హల్లెలూయా. సో ఇది దీనిని బట్టి మనం నిత్యం కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ నేను ఈరోజు ఒక 5 విషయాలు మీకు చెప్పి ముగిస్తానంటే ఒక 5-10 నిమిషాలు ముగిస్తానని మీరు ఏం పొరపడకండి. మీకు తెలుసు ఉన్న సంగతి. నేను అయిపోయే వరకు నేను వదలను. మీరు ఎవరైనా డిస్టర్బ్ అయినా నేను ఊరుకోను. మీకు తెలుసు ఆ సంగతి. మనకి రిలేషన్ ఉంది, మంచి రిలేషనే. ఓకే. కృతజ్ఞత కృతజ్ఞతతో ఎవరుండగలరు? కృతజ్ఞత భావంతో ఎవరుండగలరు? కృతజ్ఞత స్తుతులు ఎవరు చెల్లించగలరు అన్నదానికి 5 విషయాలను చెప్తున్నాను. మొట్టమొదటి చూసినట్లయితే నా జీవితంలో కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన వల్లనే ఉన్నాయి అని నమ్మిన వారు మాత్రమే కృతజ్ఞతలు చెప్తారు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది నా కంఠత వాక్యం. మన జీవితంలో కలిగినవన్నీ కూడా మహోన్నతుడైన మన దేవుని వల్ల కలిగినాయని నమ్మడమే నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడే స్తుతించగలుగుతావు. కలిగినవన్నీ అంటే ప్రియులరా, కలిగినవన్నీ అంటే మేలులు అనే మాత్రము నువ్వు ఆగిపోవద్దు. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు కొన్ని క్రైసిస్ని, సమస్యలని, ఇబ్బందులను, బలహీనతలను కూడా ఆయన అనుమతించవచ్చు. పౌలు భక్తులు అంటారు, నా దేహంలో ఒక మూల ఉంది, దాన్ని తీయమని నేను ముమ్మారు వేడుకుంటుంది. దేవుడు రోజు నా దగ్గరకు వచ్చి నా కృపనికి సాగుతామని నీ బలహీనతలు నా శక్తిని బలహీనతను తీయలేదు కానీ ఉండని అని చెప్పినాడు. నేను ఇంకా దానిలోనే ఉండిపోయాను, ఆయన స్తుతించాను. అది నాకు అవసరమని. నిన్న మధ్యలో ఒక ఆర్టికల్ రాశాను. నా నలుగురు స్నేహితులని, నా స్నేహితుల గురించి మాట్లాడుతూ నేను ఒకటొకటి మాట్లాడుతూ ఈ మధ్యలో కొత్తగా నా జీవితంలో ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు లేకపోతే నేను బతకలేను, కష్టం. ఆ స్నేహితుడితో నేను ఉండకపోతే, నేను రోజు ఆయనతో నేను ఆయన్ని ఫ్రెండ్షిప్ చేయకపోతే నా కష్టం. ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్. అది నేను వేసుకోకపోతే నాకు చక్కెర వచ్చి కింద పడాలా. అండ్ ఫ్రెండ్, దేవుడిచ్చిన ఫ్రెండ్. నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను. ప్రభు, ఒకవేళ నేను తప్పు చేస్తే, ఒకవేళ 6గా తినిచ్చినా సరే థ్యాంక్ యూ. ఏమీ కారణం లేకపోయినా మా అమ్మగారి నుండి నాకు వచ్చింది ఇది, అయినా నీకు థ్యాంక్ యూ. నాకు ఫ్రెండ్ని ఇచ్చావు, దాన్ని విడిచి నేను ఉండలేను. 1 సంవత్సరం తర్వాత ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, బీపీ ట్యాబ్లెట్. రెండో ఫ్రెండ్, నా ఫస్ట్ ఫ్రెండ్ గురించి తర్వాత చెప్తా. నాకు ఒక 3వ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు నా కొరకు రోజు ఎదురు చూస్తుంటాడు, నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అని. వాడి పేరు మరణం. కానీ నా మొదటి ఫ్రెండ్ యేసు ప్రభు, ఆ 3వ ఫ్రెండ్ని అని చెప్తూ ఉన్నాడు. సో నాకు కూడా 3వ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. మరణం అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాడు రాకపోతే నేను నా మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో నేను ఖచ్చితంగా ఈ ఫ్రెండ్స్ని నా జీవితంలో దేవుడు అనుమతించాడు. నా యాత్రలో నేను ట్యాబ్లెట్స్ మర్చిపోయాను. ఉదయం కూడా నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా వచ్చినాను. కొంచెం అనీజీగా ఉందని చెప్పినాను కదా. మా పాస్టర్ గారు వెళ్ళి ఇప్పుడు మీ ఊరంతా దేవులాడి కొనుక్కు తీసుకొచ్చాడు అనమాట. అది నేను ఇప్పుడు వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఈ ఆర్టికల్ నేను ఎప్పుడైతే పోస్ట్ చేశానో మా అక్క ఫోన్ చేసింది నాకు, తమ్ముడు బాగున్నావా అని. బాగున్నా. చెల్లెలు ఫోన్ చేసింది ఫస్ట్, బాగున్నావా అన్న? బాగున్నానమ్మా అంటుంది. ఇంతకిద్దరు ఒక్కసారి ఉన్నారట. చెల్లెలు అక్క ఇంటికి వెళ్ళిపోయింది. ఆర్టికల్ చదివాక, అన్న ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాడు, మరణం అంటే ఇష్టం అంటున్నాడు, చచ్చిపోతాడేమో, ఎవరైనా చంపేస్తున్నారేమో. ఒక్కనే కదా ఇంట్లో, వాళ్ళిద్దరు నేను ఒక్కనే. అన్నీ పాపం వాళ్ళు అనుకుని వచ్చేసి అడగడానికి కుదరక ఏమని అడగాలి తెలవక, తమ్ముడు ఏదో పెట్టా పోస్ట్ ఉంది, ఏంటి అక్కడ బాగాలేదా అన్నాను.
ఏమన్నా మరణం గెలవంటున్నావు, మరణం అనే స్నేహితుడు అంటే అందరికీ భయం. సో మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి రోమపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమిస్తూ నువ్వు ఉంటే కనుక, ఆయన సంకల్పం చొప్పున నువ్వు పిలువబడి ఉంటే కనుక, నీ జీవితంలో మేలు కలగడానికి ఆయన అనుమతించేవన్నీ కూడా అవి మేలే. హల్లెలూయా. ఈ సంగతి ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఉంటావో అప్పుడు ప్రభుని వదలకుండా స్తుతించగలుగుతావు. ప్రియులారా, దేవుడు ఏం చేశాడు? ఈ మధ్యలో ఒకడు యవనస్తుడు ఒకడు హేతువాదుల్లో కలిసాడంటే వెళ్ళి, దేవుడు ఏమన్నా ఏం చేశాడు దేవుడు మనకి? అక్కడ ఆయన కొడుకు 14:53 చెప్పేశాడు దేవుడు. కీర్తనలో 14:53 దేవుడు ఆల్రెడీ ఆడి గురించి ఆడి పాఠం అయిపోయింది. ఆడు ఇప్పుడేదో కొత్త పాఠం నేర్చుకుంటున్నాడు. దేవుడు లేడని ఎవడనుకుంటాడు అని 14 కీర్తనలో కొత్తగా బుద్ధిహీనత వచ్చింది. అడిగి దేవుని చిత్తమును ఎవరైతే గుర్తించలేరో వాళ్ళు బుద్ధిహీనులైపోయి దేవుణ్ణి స్తుతించడం మానేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకుండా ఉండిపోతారు. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, ఆయనకి ఎందుకు అలా చేశారు, ఈయనకి ఎందుకు, నో స్టాప్ ఇట్. మా మనవరాలు ఉంటుంది, అంటే అక్క మనవరాలు నా దగ్గరికి వచ్చి కూర్చొని నేను చేతిలో చేసి చూస్తాను. చూస్తూ 2 చేతుల దగ్గర పెట్టింది. తాతయ్య అంది. ఏంట్రా అన్న? నీ రేఖలు నా రేఖలు సేమ్ అన్నది. ఏంటి ఈ రేఖలు అంట, గీతలు అన్నాను. అయితే నేను కూడా 2 అంతస్తుల బిల్డింగ్ కడతాను తాతయ్య అంటుంది. మాకు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నేను కట్టుకున్నా. ఈ రేఖలు నా గీతలు సేమ్ ఉన్నాయంట. అది కూడా ఒకళ్ళు కట్టకపోతే అనుకుంటుంది, ఏమనుకుంటుంది? చాలా మంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఇతరులతో. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే కనుక ఆయన సంకల్పములను గుర్తిరిగి ఏ స్థితిలో దేవుడు నేను ఉంచడానికి ఇష్టపడ్డారన్న దానిని ఎరిగి ఆ స్థితిలో నమ్మకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగవలసిన అవసరం ఉంది. అలాగే నీ సోమరులుగా ఉండిపోయి నువ్వు చేటుకు చేతలేని పనంతా నమ్మకంగా చేయి, కొనసాగుతూ ఉండు. ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచారో ఆ స్థితిలో కంపేర్ చేసుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏంది యేసుప్రభు నమ్ముకున్నాం ఇట్లా ఉన్నావు మేము చూడు అన్నారనుకో, వాళ్ళు కంపేర్ చెప్పండి. బాబు నీవు లాస్ట్లో ఉండే స్థలము ఎలా ఉంటుంది, నేను లాస్ట్లో ఉండే స్థలం ఎలా ఉంటుంది అని పరలోకం కొరకు నరకం కొరకు చెప్పండి, కాళ్ళరగరేయండి. చెప్పండి, దేవుని మహిమపడతాం. మనకున్న ఆధిక్యత అది. శాశ్వత రాజ్యముల యుగములు మహోన్నతుడైన దేవునితో ఆనందం గడుతాడు, ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉంటాడు. వాడికి దౌర్భాగ్యం అది. ఆ పోలికను చేసుకోమని చెప్పండి. ఒక మాట చెప్తున్నాను. ఎహెజ్కేలు గ్రంథంలోనికి వద్దాం. 29 అధ్యాయంలోనికి. ఎహెజ్కేలు గ్రంథము 29 3వ వచనాన్ని చూద్దాం. ఓకే, నేను చదువుతాను. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, పెద్ద క్రోకడైల్ అంటాడంట. నదిలో ఉన్నటువంటి పెద్ద మొసలు ఉంటాయి, ఏ జంతువులను గుట్టుకుని మింగేస్తుంది. అది కింగ్ అనమాట. అక్కడ ఐగుప్తు రాజు అనుకుంటున్నాడంట, నైలు నదిలో ఉన్న పెద్ద మొసలు అంటుండే, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దానిని కలగజేస్తానని నువ్వు చెప్పుకొనిచున్నావే. నైలు నది నాది. ఎవడనుకుంటున్నాడు? ఫరో. ఐగుప్తులో అది జీవనది. అది ఐగుప్తులో ఉన్న నది చాలా గ్రేట్ రివర్. అది ఆ నదిలో ఉన్న మొసలు, పెద్ద మొసలు లాంటివాడిని నేనే గ్రేటు. యాక్చువల్లీ మీకు ఇంకో సంగతి తెలుసా? నైలు నదిని సృష్టించింది నేనే అంటాడు అంటవాడు. ఈ 9వ వచనంలోకి వచ్చినట్లయితే, ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు, నైలు నది నాది అంటున్నాడు దేవుడు.
హల్లెలూయా. ఈయనేమనుకుంటాడు, ఈజ్ ఎ కింగ్. ఈయన ఏమనుకున్నాడు, నేనే నైలు నదిని కలగజేశాను, నైలు నదిలో ఉన్న పెద్ద ముసలు నేను, నన్ను మించేట ఎవడు లేడు అనే ఒక గొప్ప, అంటే నేనే రాజుని, నన్ను మించినట్టు ఎవడు లేడు, నేనే ఈ సామ్రాజ్యానికి అధిపతిని అనే గర్వంతో ఉన్నటువంటి ఆ ఫరోతో దేవుడు చెప్తున్నాడు, అరే నైలు నదిని ఎండగొడతాను రా బాయ్. అసలు నైలు నది నాది. ఎవరిది? ఎవరు చెప్తున్నారు? ఎవరిది నైలు నది చిన్నడా? దేవుంది. నైలు నది నాది, నేనే దాన్ని కలగజేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, స్టాప్ ఇట్. నైలు నది నాది. ప్రియులారా, అంతా ఆయనదే. ఆయన దానిలో మనకు కలిగిన సామర్థ్యాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి పంచి ఇస్తాడంతే. మన విశ్వాస పరిమాణమును బట్టి సంసోన్కి ఎంత ఇవ్వాలి, సోలొమోన్కి ఎంత ఇవ్వాలి, దానియేలుకి ఎంత ఇవ్వాలి, నతానీయులకి ఎంత ఇవ్వాలి, మీరంకి ఎంత ఇవ్వాలి, మార్తమ్మకి ఎంత ఇవ్వాలి తెలుసా ఇంకే. సో నైలు నది నాదని వాడు అనుకుంటాడంట. హగ్గయి గ్రంథంలోకి వచ్చినట్లయితే 2వ అధ్యాయంలో మనం ఇంకో మాట చూద్దాం. హగ్గయి 2:8 చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు, నైలు నది నాది అంటే ఈ రాజ్యము నాది, ఈ లోకము నాది, వెండి నాది అనగా ఆధిక్యతల గురించి మాట్లాడుతుంది. బంగారము నాది, భూమి నాది, మరొక చోట దాని పరిపూర్ణత కూడా నాది. అన్నీ ఆయనే. మరి ఈ ఇప్పుడు కొందరు కిరాయి, మీరు ఉన్న ఇల్లు కిరాయి ఎంత అండి? రూము కొంత 700. మరి భూమి మీద ఇంతకాలం ఉన్నావు కదా, ఎంత కిరాయి కట్టాలి దేవునికి? అయింది ఫ్రీ. ఫ్రీ. మనకు కలిగినది ఏదైనా సరే దేవుని మహాకృపను బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, మనల్ని బట్టి, మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి దేవుడు మనకు ఇస్తున్నారు అనుకోవాలి తప్ప, నా బలమును బట్టి, నా జ్ఞానమును బట్టి, నా తెలివిని బట్టి, నాకున్న సోర్సెస్ని బట్టి, నేను కాబట్టి బాగా చదివితిని కాబట్టి, నేను కాబట్టి బాగా కష్టించి, స్టాప్ ఇట్. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని మాట చూద్దాం. కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని నా మాటలు వింటున్న వారు, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరికీ దేవుని సేవకులు నేను చెప్పేది ఏంటంటే, ఆయన కృపను బట్టి మనమున్నాం. అందుకే ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన మందిరంలో సాగిలబడుటకు మనం సమర్పించుకుందుముగాక. తర్వాత మనం చూసినట్లయితే 74వ కీర్తన 16-17 వచనంలో పగలు నాది రాత్రి నాది అంటాడు ఆయన. ఏంటంట? పగలు నాది రాత్రి నాదే. మనది ఏది? ఏమీ లేదు. భూమి అయిందే, గాలి అయిందే, సముద్రం అయిందే, 160 కీర్తనలు, ఆకాశం ఎందును, భూమి ఎందును, సముద్రములు ఎందును, మహాసముద్రములు ఎందును ఆయన తనకి ఇష్టమైన ఆయన అవన్నీ. ఒక భక్తుడు అంటాడు, దేవా ఏమి తీసుకుని వచ్చి నేను దర్శిస్తున్నాను, వేలాది నదులంత విస్తారమైన తైలం నీకు దేదన. అది నీదే, అదేవరది కదా. నేను పొట్టేళ్ళు 100,000 కొండల మీద ఉన్న పశువులు నీవే కదా. దేవుని ఆ యొక్క స్థితి ఏదో ఆయన ఏమై అన్నారో మనం ఎరిగినప్పుడు హ్యాపీగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పగలం. ఒక 2 సంవత్సరాలు చిన్న పాప నిన్న మా ఇంటికి వచ్చినట్టునే మా పాస్టర్ ఒక పెద్ద అప్పం ఇచ్చింది తిమ్మికి. అది వంటగదిలో నుండి చాలా నవ్వుతూ వస్తుందంట. నేను చూసి బంగారు తల్లి నాకు పెట్టుంటాం. ఎవరిది? ఎవరిది? నాది. నా ఇంట్లోకి వచ్చింది.
నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో ఉన్న దాన్ని తీసుకొని నాకివ్వట్లా. అరే ఎంత దుర్మార్గం అది. మనకంటూ ఏం లేదు ప్రియులారా. ఏ సోర్సెస్ అయితే నువ్వు కలిగి ఉన్నావో వాటి వెనుక దేవుని కృప ఉంది కనుక దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ సనగక కొనగక ఆయనను మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కృపాసనం మీద నెమ్మదిగా ఉందుముగాక. ఒకటి అయింది, కలిగినవన్నీ ఆయనవే. కాబట్టి నీ జీవితంలో ఏది ఉన్నదో లేని దానిని బట్టి కాకుండా రోమపత్రిక 8:28 జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము స్తుతిస్తూ ముందుకెళ్ళాలని సేవకునిగా మనం చేస్తాను. రెండవదిగా చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారంటే చేసిన మేలను, దేవుడు చేసిన మేలను మరిసిపోని వారు స్తుతిస్తారు. అందుకే 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని అని భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవరితో కాదు, పక్కింటి నీకు నీవే చెప్పుకోవాలా. ఏం మేలు చేస్తారు? ఇందాకే ఇంట్రడ్యూషన్ ఇచ్చేసాను నేను. రక్షణ ప్రభువా అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసింది. ఆ చిన్న చిత్తగా ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం ప్రభు, నిన్ను స్తుతించకుండా నేను ఉండను. ఇది నేర్చుకోవాలి. దాంట్లో దీనత్వం ఉండాలి. ప్రియులారా, ఇంకో మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలోకి వస్తే మనకి ఈ మాట కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వచనంలోకి వచ్చినట్లయితే నేను చదువుతున్నాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఎక్కడున్నామని ఒకప్పుడు ఎక్కడున్నామండి? పాపం. అసలు దేవునితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము తండ్రి అని పిలవడానికి కానీ, నాయన అని పిలవడానికి కానీ, ప్రభు అని పిలవడానికి కానీ మనకి ఏ మాత్రం లేదు. అట్లాంటి మనల్ని విడిపించాడు. దాసుల గృహములో నుండి కొంత వెల చెల్లించి విడిపించారు దాసుల్ని. దేవాది దేవుడు మనం తన రక్తముతో కొన్నారు. మీకు ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము అర్థమైందా ప్రియులారా? శిలువ త్యాగం అర్థమైందా? యేసు ప్రభుని కొట్టారు, శిలువ మోయించారు, మేకలు కొట్టారు, ఉమ్మారు, గడ్డం బీకారు, చచ్చిపోయిండు, తిరిగి లేచిండు. ఇలా అంటున్న వాళ్ళని ఒకరోజు తీసుకొచ్చి 4 కొరడా దెబ్బలు కొడితే బాగుంటుంది. ప్రియులారా వినండి, అది అమూల్యమైన త్యాగం, అది వెలకట్టలేని త్యాగం. అది ఒక నీ స్నేహితుడు ఒకవేళ నీ కొరకు ప్రాణం పెట్టడం కూడా ఒకవేళ అది సాధ్యం కాకపోవచ్చు, సాధ్యం అవచ్చు, కానీ అంతకంటే, ఎందుకంటే నీ స్నేహితుడు నీతో సరిపోయినోడు ఉంటాడు, కానీ ఆయనతో నువ్వెక్కడ సరిపోవు, అయినా నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ శిలువ త్యాగమును ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో మరి ఖచ్చితంగా ఆయనను ఎన్నడూ కూడా స్తుతించకుండా ఉండలేకపోయారు. యెషయా గ్రంథము 63 అధ్యాయము 7వ వచనంలోకి వచ్చినట్లయితే 63 7వ వచనంలోకి దేవుని మాటలు చాలా ఉన్నతమైన విషయాలుగా మనం చూస్తూ ఉంటాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను
నేను గానం చేస్తాను. తన వాత్సల్యమును బట్టి, కృపాబాల్యమును బట్టి, ఇశ్రాయేలు యొక్క వంశస్థులుగా ఆయన చూపిన మహాకనికరమును బట్టి ఎన్ని మాటలు ఇక్కడ కనబడతాయి. నేను స్తుతిస్తాను. ప్రియులరా, చాలామంది ఆరాధించుట, ప్రార్థించుట, దేవుని సన్నిధిలో ఉండుట, ఈ విషయాలు చాలామందికి చాలా చిన్నగా ఉంటాయి. ప్రియులరా, ఏదో ఒక రోజు నేను కొటేషన్ చదివినాను. అది భలే మంచి థాట్ వచ్చింది ఎవరికో. ఏమనంటే, ఈరోజు పని ఉంది కాబట్టి నేను ఆరాధనకి రాలేను అనుకో, ఈరోజు ఆరాధన ఉన్నది కాబట్టి నేను పనికి రాను అని చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటామంటే, ఆయన నీ ఎడల ఏమై ఉన్నారో అది నీకు అర్థమైనప్పుడు. దేవుని సన్నిధిని, ఆయన యొక్క మందిరమును, లేదంటే ఆయన ఆరాధించడానికి అవసరమైన సందర్భాన్ని ఎవరు మిస్ చేసుకుంటారు? చేసిన మేలును మర్చిపోయిన వారు ఆ విధంగా చేస్తారు. మూడవది చూస్తారు, అహంకారము, గర్వము ఉన్నవారు దేవుని స్తుతించలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. అహంకారము, గర్వము ఉన్నవాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. వాళ్ళ మైండ్లో థ్యాంక్స్ గివింగ్ ఆ సెట్టింగ్ ఉండదు ప్రియుల. ఎందుకంటే అహంకారము, గర్వం అన్నది దేవుని స్వభావం కాదు. దేవుని స్వభావంలో అహంకారం లేదు, గర్వం లేదు. దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్న నీ జీవితంలో అహంకారం కానీ, గర్వము కానీ ఉన్నట్లుగా నీకు తెలిసిన, ఒకవేళ నీ దగ్గర ఉన్నట్లుగా ఎవరైనా నీ ఉనికిలోకి తీసుకొస్తే వెంటనే దేవుని కృపాసన మోకరించడం నువ్వు నేర్చుకుందావు గాక. ఎవరైనా నీకు చాలా గర్వమని అన్నారు ఎప్పుడన్నా? నేను పెద్దడా అన్నారా? ఇది చాలా ఉంటుంది వీడికి అంటే గర్వం ఉందా? పరిగెట్టుకుని ప్రభు పాదాలు ఎద్దుకు వచ్చి గర్వం ఉన్నది అంటే ప్రియుల, మీకు సంగతి తెలుస్తుందో లేదో, సాతాను బీజం మీలోకి వచ్చిందని అర్థం. అహంకారం అంటే లోబడిన స్వభావం, లోబడిన స్వభావం. హంబుల్నెస్ మీ దగ్గర లేదు అంటే ఖచ్చితంగా సాతాను ఆ స్వభావం మీలోకి వచ్చిందని అర్థం. ఈ సంగతులు నీకు తెలిసిన, ఒకవేళ ఈ సంగతులు ఎవరైనా నీకు చెప్పినా నువ్వు తిరుగుబాటు చేయకుండా కన్నీటితో ప్రభు పాదాల ఎద్దకు వచ్చి మోకరించినప్పుడే నీ హృదయంలో నుండి అసలైన స్తుతి వస్తుంది. హల్లెలూయా. స్తుతులు చెల్లించగలవు, కృతజ్ఞత చెప్పగలవు. బాగా చదవాలి, మంచి ఉద్యోగం వచ్చింది, పెద్దరాడి రమ్మంటారంటే ఉండని, బిజీ. చర్చిగా ఉండని, ఈరోజు నేను వేరే షెడ్యూల్, దెర్ ఇస్ నో టైం టు. నేను దేవునికి సమయం ఇవ్వడానికి మీకు అర్థం కావట్లేదు. మీలాంటి కాదు డాడీ, నువ్వేం చదువుకున్నావో ఏందో, మా స్కెడ్యూల్ వేరే ఉంటుంది, మా ప్లాన్స్ వేరే ఉంటుంది. స్టాప్ ఇట్. ఈరోజు నేను వస్తున్నప్పుడు ఒక ఆర్టికల్ చదివాను. మనకి భవిష్యత్తులో రోజుకి 25 గంటలు ఉంటాయంట, భూమి కొంచెం స్లో అవుతుందంట. నాకు టైం లేదు అని అన్నారని దేవుడే భూమిని కొంచెం స్లో చేసినట్టున్నాడు. భూమి కొంచెం స్లో అయితే మీకు నవ్వుకున్నంత ఈజీ కాదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, చాలా సంగతులు జరుగుతాయి. మా సైలెన్స్ పాస్టర్ అన్నాను, ఇలాగా 1 గంట పెరిగిందంటే ఎట్లరా అంటే నిద్రపోతాడు అనుకుంటాడు ఆమె. అసలు 1 గంట పెరిగితే కష్టం. ప్రియులారా, వినండి, నీవు ఆయన చేసిన మేలను మరవకుండా ఉండాలంటే అతిశయము, గర్వము ఇట్లాంటి నీళ్ళు కనబడుతున్నప్పుడు
ప్రభు పాదాల ఎద్దుకు వచ్చి, ప్రభు ఒకసారి నేను ఎలాగున్నాను నాకు చూపించాను అడగాల. వాళ్ళు ఎలాగున్నారో నాకు తెలుసు. ఇది మనం చేసే పంచాయతీ. నీ సంగతి నాకు బాగా తెలుసు అమ్మ మంచిగా కూర్చుంటావు, కానీ నీ సంగతి మావస్తు తెలుసు నాకు అని పొరపాటున దైవజనుడు అంటేనా, ఆహా నీ సంగతి మాకు తెలవదు అనుకుంటుంది, పాస్టర్మ సంగతి మాకు తెలవదు, విక్టర్ బాలిక్ సంగతి తెలవదా, జాన్ కెనడీ సంగతి తెలవదా, పాల్సన్ సంగతి తెలవదా. ఆయనే పాపం చేశాడు. పక్కన వచ్చిన పాస్టర్ మీద పడిపోతున్నావా నువ్వు? నేను అపోది కబ్జా చేసినాడు, కృతజ్ఞత బుద్ధి పోయింది, జాగ్రత్త. దేవుని స్తుతించకుండా ఉండడమే గొప్ప నేరం ప్రియులరా. ఏంటి గొప్ప నేరం. ఇంకొక మాట చెప్తాను, దేవుణ్ణి స్తుతించలేని వారు, మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, తల్లిదండ్రులను ప్రేమించలేరు, సమాజాన్ని కూడా ప్రేమించలేరు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా స్వార్థపరులు వెళ్ళవు. తల్లిదండ్రులు నాకు ఏం చేశారు, ఏం చేశారు, నాకు నీకేం చేయడం అంటారు వీళ్ళు. సమాజమా, ఇండియాలో పుట్టే అనవసరం పొరపాటు చేశాను నేను విన్నానండి. నా స్నేహితులు చాలా మంది ఇండియా పనికిమాలి ఇండియా, ఏమిరా నా దేశాన్ని ఎట్లా అంటే పనికిమాలి ఇండియానా, నా దేవుడు ఎన్నుకొని ఇక్కడ పెట్టినాడు నిన్ను ఇండియాలో, దాని వెనుక నా దేవుని ప్రణాళిక ఉంది. ఐ లవ్ మై కంట్రీ. మోడీ గారు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే దేవుడు ఆయన ప్రధానిగా చేసినందుకు. ఎస్, దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి, స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే నీలో అహంకారం ఉండకూడదు, చేసిన మీద మర్చిపోకూడదు. నాబాలని ఒక పనికిమాలోడు ఉన్నాడు బైబిల్లో, అలాగే ఉంది బైబిల్. నాబాలని ఒక పనికిమాలోడు ఒకడు ఉన్నాడు బైబిల్, అలాగే ఉంది, అలా చెప్తున్నాను. ఆయన భార్య ఒకసారి చెప్పాను మీకు వాక్యం, మొరట్టువాడు అని చెప్తున్నాను భార్య. సమయంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3 నుండి 5 వరకు, అలాగే 9-10 వచనాలు చూసినప్పుడు దావీదు ఈయనకి ఎంతో మేలు చేస్తే, కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదు తన పనివారిని పంపి, నేను కష్టంలో ఉన్నాను, నువ్వు దీవించబడ్డావు, మాకు సహాయం చేయమని పంపితే, ఆ పనికిమాలుడు అంటాడు, మొరటోడు అంటాడు, చేసిన మేలు మర్చిపోయి దావీదెవడు, ఆ యెస్సే కుమార్, అరే దావీదు తెలియకపోతే ఆయన నాయనకి ఎట్లా తెలిసింది, యెస్సే కుమారుడు ఎవడు, ఎంత తిరస్కారం ప్రియులరా. ఈ గర్వము, ఈ అహంకారము తన ప్రాణాన్ని తీసేస్తుంది. నేరం అని చెప్పినాను కదా. నీకే గర్వం ఉందమ్మా? ఎవరిని చూస్తున్నా నాకే తెలవట్లేదు. మీకే గర్వం ఉంది? సో అది మనకు దూరమగునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయంలో మనము చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఒక విషయం కనబడుతుంది. 21 నుండి మనం 2 మాటలు చదువుదాం. వారు వీరిని సిలువేయము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతనేందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదని కనుక అతన్ని శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పాను. అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయడి అని కేకలు వేసిరి. వారి కేకలు గెలిస్తాను. మొండిగా నీ జీవితంలో ఏదైనా సాధించడానికి పరిగెట్టి ఇంతవరకు సాధించి ఉండొచ్చేమో, కానీ మహోన్నతుడైన దేవుని విషయంలో వారు మొండిగా గెలిచినట్లుగా కనపడ్డది. కానీ ఆ నేరం మా మీద, మా పిల్లల మీద ఉండునిగా కనిపెట్టుకున్న ఒట్టు కారణంగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు భయంకరమైన వేదన పడడానికి దేవుడు వారిని వదిలేశాడు. పిల్లల జాగ్రత్త. గర్వం వల్ల, అహంకారం వల్ల, కృతజ్ఞత బుద్ధి లేని కారణంగా నాబాలు గుండెపోటుతో చచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యమును తృణీకరించి రక్షకుడిని ఆయన విషయంలో వారు కఠినంగా వ్యవహరించిన కారణంగా 400 సంవత్సరాలు వేదన పడ్డారు. దయచేసి చిన్న పిల్లలారా, నా బిడ్డలారా, ప్రియులారా, గర్వం అనే ఆ పాపము మీ జీవితానికి దూరంగా ఉండునుగాక. 4వది, దేవుని యందు భయభక్తులు లేనివారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. భయభక్తులు ఉన్నవారే స్తుతిస్తారు, కృతజ్ఞతలు తెలియజేయగలుగుతారు. దేవుడు అంటేనే భయం లేకపోతే ఇంకా నువ్వు ఎట్లా హంబుల్గా ఉండగలవు, ఎట్లా ప్రైజింగ్ చేయగలవు, ఎలా థ్యాంక్స్ గివింగ్ చేయగలవు? సో చాలామందికి దేవుని భయం లేదు ప్రియులారా. సమయం మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 14వ వచనంలో, సమయంలో మొదటి గ్రంథము 12వ అధ్యాయము మనం చూద్దాం. ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మనకి క్షేమము కలగాలంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సమయలు ప్రవక్త, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామనడానికి మొదటి గుర్తు ఏంటంటే ఆయన మాట వినాలి. దేవుని మాట అంటే ఏంటి? వాక్యం. వాక్యం వినాలి, వాక్యం చదవాలి. చదువుతావా వాక్యం? వాక్యం చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ఇక్కడ చేతులను చూపించద్దు. ఒక అలవాటు లేకపోతే ఈరోజు ప్రారంభించండి. ఆయన మాట వినాలి, వాక్యమునకు విధేయత చూపించాలి, ఆయనను సేవించాలి, ఆయన ఆజ్ఞలను భంగము చేయొద్దు. ఏదైతే ఆజ్ఞ మన జీవితంలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన నిమిత్తం ఉంచారో దానిని మీరిపోవద్దు. కృష్ణ అర్థమవుతుందా నీకు? అబద్ధం ఆడవద్దు. ఈరోజైనా అబద్ధాలు ఆడవసారి అంటే 4, 5, 6, 7 పెట్రోల్ బంక్లో రీడింగ్ తిరుగుతున్నా. నేను రక్షింపడిన మొదట్లో నేను అబద్ధాలు ఆడకూడదని ఫస్ట్ డెసిషన్ నేను లెక్కేసుకుంటాను. తెలియకుండా నేను రోజుకి ఒక 40-50 వచ్చి, ఏంటి పెద్ద పెద్ద పాపాలు ఏమి లేవు, తిన్నావా అంటే తినలేదు కానీ అరే అరే నేను తినకపోతే తినలేదని చెప్తే వాడే కుడతాడని అన్నాను. ఏం నాకు నేర్చలేదు అనమాట. నాకు అలవాటైపోయింది. నా బిగ్ మిస్టేక్ అదని అర్థమైపోయింది నాకు. తినలేదంటే తినలేదు, తిన్నానంటే తిన్నాను, వేస్తా అంటే వేస్తా, నువ్వు అంటే నువ్వు. ఈ ప్రాక్టీస్ చేయడానికి నేను దేవుని సహాయం చాలా తీసుకున్నాను పిల్లలు. మీకు ఈజీ కావచ్చేమో, నాకు చాలా పెద్ద పని అయిపోయింది అది. ఒకడు అన్నాడు, ఒరే అవన్నీ కాదు కానీ నీ వల్ల కాదు కానీ అబద్ధం ఆడగానే నిజం చెప్పకరా అన్నాడు. ఆహా, ఏంటంట, నువ్వేమో అబద్ధం ఆడద్దు కానీ నిజం చెప్పకరా. దాన్ని ఏమంటారు? తెలివైన స్నేహితుడు వాడు అట్లనే ఉంటాడండి. వాడు ఆలోచనలన్నీ అట్లనే ఉంటాయి. నిజమా? తినొద్దంటాడా అన్నాడా? ఏం సాగరు మీరు, ఎంత బాగుంది. సో దేవుని ఆయన మాట విని నేను సేవించి ఆజ్ఞను భంగం చేయక మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును, అనుసరించకపోతే మీకు క్షేమం కలుగు. దేవుడు విరోధవుతున్నాడు. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది ఆయన యందు భయభక్తులు అంటే వాక్యమునకు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 25వ వచ్చిన చూసినట్లయితే వారు దేవునికి యందు భయభక్తులు చూపించలేదంట. అందుకే దేవుడు ఏం చేశాడంటే అక్కడ జనాంగం ఉంది, వాళ్ళ మీదకి సింహాలను పంపించేశాడంట. ఇవి వచ్చినాయంట మన మీదకి. ఒకేలా ఇక్కడ మన దగ్గర మన ప్రాంతంలో సింహాలు ఏమి లేకపోవచ్చేమో కానీ పిల్లరా, దోమలు వచ్చి చంపేస్తాయి. కాదు, అవదా అరా, జాగ్రత్త.
మనం బతుకతో ఒక దోమ ఉడితే ఇంకా ఇక్కడ నుండి ఉరికిడే, ఇటు మీరు బెంగళూరు పోతారా హైదరాబాద్ పోతారు నాకైతే తెలియదు. పోయి తన్నులాడుకొని అలెగ్జాండర్ అనే ఒక పెద్ద, ఆయన ద గ్రేట్ అంట, ఆయన పేరులోనే అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచమంతా సాధించాడు. ఒక దోమ కుడితే కాడే ఊదిన చచ్చాడంట. ది గ్రేట్. ఇప్పుడు దోమ గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్. మనం బ్రతికిదండి. హలో, అందుకే మనం భయపడదాం దేవునికి. దేవుని సైన్యం ఏంటో తెలుసా మీకు? ఉరుములు, మెరుపులు, వాన అన్నీ. దేవుడు దేనిని వాడేసుకుంటాడు పిల్లరా. ఒక గులకరాయి తీసుకెళ్ళి గొలియాతుని చంపేలేదా దావీదు? ఏమి రా మన బతుకు, ఎంత మనం. సో ఆయనకి భయపడము మనకు ఆశీర్వాదం, క్షేమం. భయపడకపోవడం వల్ల మనకు ఉరి. ముగిస్తాను. 5వది, కృతజ్ఞతాస్తుతియు అర్పణలను తెచ్చెదరు. ఏంటండి? వాళ్ళు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారంట. కృతజ్ఞత అర్పణలను కూడా తీసుకొస్తారంట. నేను వచ్చినప్పుడు అంతా అన్ని బ్రాండెడ్ ఉన్నాయి మీ చర్చలో అన్నాను నేను చూసి. మేము దీన్ని కొనాలని అనుకుంటున్నాం కానీ మాకు సాధ్యం కావట్లేదు. పాతని రిపేర్ చేయించమని సైలెన్స్ కావట్లేదు సార్. ఇక్కడికి వస్తే నేను ఏదైతే చూసాను ఇక్కడ కనిపించింది. నాన్న ఇది బ్రాండెడ్, అది బ్రాండెడ్ అంటే చెప్తున్నారు. అది ఆయన చేయి, ఈయన చేయి, ఈ ఫ్యాన్లు జైపాలు చేయి. ఇది మన పెళ్ళి మ్యారేజ్ డేకి శ్రీను తీసుకొచ్చి 9,000. మిమ్మల్ని ఏదో తీసుకొచ్చి ఇక్కడ మందిరం నింపండి, మా జేబులు నింపండి అని చెప్పట్లేదు సుమి. మాకే అవసరం. లేకపోతే ప్లేట్లు తీసుకొచ్చి కొట్టేస్తాం. డింగ్ డింగ్ డింగ్. మేము అట్లనే ఆరాధించేస్తామండి. ఏముండి కదా మాకు ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు తీసుకొచ్చి డింగ్ డింగ్, అదే ఆరాధన మాకు. అయ్యే పెద్ద పెద్ద డోలకులు, కాంగోలు, త్రిపుల్ కాంగోలు, క్యాషియలు అనేవి ఆరాధన చేయడం. చేతులు చాలవు, చప్పట్లు కొట్టి స్తుతించేస్తాం దేవుడిని. ఏదో మీరు తెచ్చి ఇక్కడ నింపేసే, అది మా బిజినెస్ కాదు. సారీ, ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడానికి గుర్తు ఏంటంటే అర్పణ. అర్పణ కంటే ముందు అర్పణ ఇచ్చే నీ హృదయము సెట్ అయింది కాబట్టి అర్పణ తీసుకొచ్చావు. హల్లెలూయా. కొందరు హృదయం సెట్ అవ్వదు కానీ ఏదో వేస్తారు అంతే. ఒక ఆయన పెద్ద కుర్చీ తెచ్చి పాస్టర్ గారికి వేసాడంట కాకినాడలో. లైవ్ నిజంగా జరిగింది. పెద్ద అయ్యగారు, నువ్వు మామూలు కాదు, రాజవంశంలో యాజకత్వం చేస్తున్నావు, నువ్వు మామూలు కాదు, మా రాజు నువ్వే అని. పెద్ద కూర్చు అంటాను కదా, ఆది నెలలో ₹1,00,000 అంటాను. 30-40 సంవత్సరాల క్రితం మాట ఇది. వేస్తే పాస్టర్ గారు, మేము ఎప్పుడైనా కూర్చొని చచ్చేదా? ఇక్కడికి వచ్చిన దగ్గర నేను నిలబడే కదా, ఆ కుర్చీ మీద కూర్చొని తీరిక మాకెక్కడ ఉంది? మీరు హాయిగా కూర్చొని ఉంటారు. మీరు రాజులు, మేమేమో పనులు. సేవకులు కదా, మరి పనులు కదా, మీ సేవకులు. మేము కూర్చోడానికి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు కదా నీకు. ఏదో కూర్చోలేదేనా పెద్ద కుర్చీ. ఓ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఏదో విషయం గద్దించాడంట. అది ఆటో పిలిచాడంట, ఈ కుర్చీ. నీ హృదయం బాగలేదు, నీ అర్పణ మాకు ఎందుకు రా బాయ్? నీ హృదయమే బాగలేదు, నీ అర్పణ మాకెందుకు రా బాబు? ఫ్యాన్ లేకపోతే ఊదుకుంటాము. ఫ్యాన్ బంద్ చేయమన్నా, మీరు చల్లగా కూర్చొని ఈ ఫ్యాన్ సౌండ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఫ్యాన్ బంద్ చేసుకుందాం, మాకు అవసరం అది ఫ్యాన్. మీకు ఫ్యాన్లు కావాలి, అన్నీ ఎట్లా తిప్పారా బాబు అని చెప్పాను ఇందాక. అన్ఫార్చునేట్లీ ఇది ఇప్పుడు చెప్తానని చెప్పట్లేదు, అది మీరు చల్లగా ఉండాలబ్బా. ఏదో మాకు తీసుకొచ్చి జైపాలు 2 పెద్ద ఫ్యాన్లు దారా అని జైపాలు మేమేమో అనగా. అది దైవిక స్వభావం, దేవుని లక్షణం. దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో పోలేవు. మా జీవితంలో దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు, అని చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించాను కదరా? ఏమిస్తావా ఆయనకి? ఏమి ఇవ్వగలం? ఓకే, ఏమిస్తాం ప్రభు అని ఇన్ని పైసలు తీసుకొచ్చి, ఇక ప్రభు ఇన్ని వచ్చినాయి, నువ్వు పైన ఉన్నావు, నేను కింద ఉన్నాను, పైకి వేస్తున్నా,
నేను తీసుకో నాకు ఇచ్చే అని యేసు రక్తమే జయము ఎట్లా పైకేశాడంట. అంతే, స్తోత్రం 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 నాయన, నువ్వు తీసుకుని ఉంటే ఇంకా ఏమున్నాయి ప్రభు, నువ్వు ఏది కింద పడేసిన కొన్ని ఉన్నాయి మొత్తం వేసుకొని. ఎంత తెలివైన మూర్ఖుడు, ఎంత తెలివైన మూర్ఖుడు. వాడి హృదయం బాగుండాలా, వాడి హృదయం పాస్టర్కి మేమంటే అసలు గౌరవం లేదు తెలుసా, చూపులెట్ ఇచ్చింది మేమే, అయినా మేము లక్ష్యట్లేదు. ఫ్యాన్ చివరికి ఆయన వేసుకున్న బట్టలు కూడా మేము కొనది, మొత్తం బలబత్తలు చేస్తారు మమ్మల్ని. ఇక్కడ గుడిసిపోవాల్సిందే మా బతుకులు, కొత్త బతుకు వాళ్ళతో నడిస్తే ఎట్లుంటుందండి, గిట్ల ఉంటుంది. ఏమన్నా బట్టలు కూడా మాకెక్కడి బట్టలు ఇప్పుడు మీరు ఇచ్చినాయి కదా, మీ వల్లే కదా మాకు దేవుడు ఇచ్చాడు. మాకెక్కడ మేమే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మా పని ఇదే మా పని కదా, దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం ఇదే కదా. కృతజ్ఞత అర్పణ, స్తుతి చెల్లించుట, హృదయంలో నుండి వచ్చే గొప్ప భావము, అర్పణ చెల్లించుట కూడా. కయ్యను హెబేలు అర్పణ తీసుకొచ్చారంట. దేవుడు కయ్యను అర్పణను అంగీకరించలేదు, చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. హేబేలును కయ్యను అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి కావాల్సింది నీ అర్పణ కాదు. ఇందాక చెప్పాను కదా, అన్నీ ఆయనే. వెండి అయిందే, బంగారం, రాత్రి అయిందే, పగలైందే, భూమి అయిందే, ఆకాశం అయిందే, సముద్రం అయిందే. చెప్పరా ఏం తింటున్నారా నువ్వు, చెప్పరా అన్నీ ఆయన. నేను పెట్టుకున్న వాచ్ ఎవరిదంటే నాదంటివి సుమి. అన్నీ ఆయన వలన మనకు అనుగ్రహించబడిన కృప. హల్లెలూయా. కనుక కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఒక్క మాట చదువుకొని 2 రెఫరెన్సెస్ చదువుకొని మనం ముగించుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33:16 చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33:16. అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి, నేను చూస్తాను, ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఎన్నో చేశాడు ఆయన. మందిరమును కట్టించాడు, బలిపీఠమును బాగు చేయించాడు. ఈ రాజు అన్నీ చేసిన తర్వాత సమాధాన బలులను, కృతజ్ఞతా అర్పణలను అర్పించు. దేవుని సేవించండి బాబు, నేను అది చేసినాను, దేవుడు నన్ను దీవించినాడు అని రాజు వారికి ప్రకటన చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. మనం 100వ కీర్తనలోకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చదివి 100వ కీర్తన 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. పిల్లలు నేను చదువుతున్నాను, చూద్దాం. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎలా రావాలంట మనము? కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ వచ్చేవాళ్ళంట. అది ఇంటర్నల్, నీ హృదయంలో ఆ అర్పణ అర్పించాలనే, ఎందుకు నా జీవితంలో దేవుడు ఇన్ని కార్యములు చేశాడు కనుక నేను ఆయన వట్టి చేతులతో నేను ఆయన సన్నిధిలో వెళ్ళలేను అనే భావము నీ హృదయంలో పెళ్ళు బుక్కుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రియులరా మన జీవితాలు దేవునికి ఒక అర్పణగా అర్పించేసుకుంటాం. హల్లెలూయా. మన జీవితాన్ని ఒక అర్పణగా అర్పించేసుకుంటాం, సజీవ యాగంగా అర్పించేసుకుంటాం. ప్రభా నేను ఉన్నాను, ప్రభా నేనే ఉన్నాను, ప్రభా ఏ అర్పణలన్నా నీవిచ్చినాయే, టోటలీ నేను కూడా నీకు సంబంధించిన కనుక నన్ను ఎలా వాడుకో ప్రభా. పాస్టర్ వచ్చేసి, పాస్టర్ గారు నన్ను ఏం చేస్తారు మీరు చేసుకోండి, నన్ను ఏం చేయమంటారు? ఎప్పుడైనా సబ్మిట్ చేసుకున్నావా? నన్ను ఏం చేయమంటారు? దేవుడిని అడిగారా? మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకుంటే ప్రియులరా, మీరు ఇచ్చుటలో మీరు ఒక్క స్టెప్లో ఉన్నారేమో,
ఇచ్చుటలో అన్లిమిటెడ్ స్టెప్లో దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. సో అంత ఘనుడైన ఆయన ఇచ్చేవాడండి. ఇచ్చేవారిలో ఎవరైనా గొప్పోడు ఉన్నాడంటే ఆయన కంటే గొప్పోడు ఎవరు లేరు, నా సాక్ష్యం. కనుక మనము ఆయనను ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, స్తుతిద్దాం. నువ్వు స్తుతించలేకపోతున్నావు అనడానికి కారణాలు 5 కారణాలు చూసినా. మొట్టమొదటిదిగా, కలిగినవన్నీ నావే అని నువ్వు అనుకున్నప్పుడు స్తుతించలేవు, కృతజ్ఞత చెల్లించలేవు. రెండవదిగా, నీవు ఆయన చేసిన మేలును మర్చిపోతూ ఉన్నప్పుడు నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవు, స్తుతించలేవు. అహంకారము, గర్వము నీలోకి వచ్చేసినప్పుడు ఆయన స్తుతించలేవు. 4 చూసినట్టయితే ఆయన ఎందుకు భయమే లేని ఘోర స్థితికి నువ్వు వెళ్ళిపోతే ఆయన స్తుతించలేవు. తర్వాత ఆయనకు స్తుతించడానికి, అర్పించడానికి నువ్వెన్నడూ కూడా ముందుకు రాలేవు. కారణం ఏంటంటే నువ్వు భూలోక సంబంధివైపోతావు. అందుకే నువ్వు ఆయన స్తుతించలేవు. ఇవి మీకు దూరమగును గాక. స్తుతించుటలో నేను నీతో ఉన్నాను ప్రభా, నన్ను కూడా వాడుకో ప్రభా. సజీవ యాగంగా నేను ఒక స్తుతి యాగముగా నీ సన్నిధిలో కనబడతాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో నిలుస్తాను. నన్నే నీకు అర్పించుకుంటానని చెప్దాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. తల నుంచి కన్ను